ఇక విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. భూముల కబ్జాల గురించి ప్రశ్నిస్తూ రోడ్డుకు ఇరువైపులా వీటిని కట్టారు. విశాఖ ఎంపీపీ బస్ కాంప్లెక్స్ వద్ద 8 ప్రశ్నలతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక విశాఖలో ప్రభుత్వ క్రైస్తవ భూములు కొట్టేసిందెవరని, టీడీఆర్ బాండ్లను కొట్టేసిందెవరని, స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్ కు కారణమైన వ్యక్తి ఎవరంటూ ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలతో విశాఖ తూర్పులో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. సో రాజు, ఇప్పటికే చూసుకుంటే విశాఖలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు, కానీ ఎవరు ఏర్పాటు చేశారన్న డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఎవరి గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందంటారు? ఎన్నికలకి పూర్తి స్థాయిలో మరి 1-2 రోజుల్లో నామినేషన్ల పర్వం మొదలు అయ్యేటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖలో ఈ ఫ్లెక్సీల కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉప్పు నిప్పులాగా 2 పార్టీలు ఉన్నాయి. అటు టీడీపీ వైసీపీ పార్టీల మధ్యనే ఈ ఫ్లెక్సీల వివాదం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం నుంచి గత 3 సార్లు 2009, 14, 19 3 సార్లు కూడా వెలగపూడి రామకృష్ణ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంవివి సత్యనారాయణకి విమర్శలు చూపిస్తూనే, అంటే ముఖ్యంగా ఎవరు చేశారనేది తెలియకపోయినా కొంతవరకు టీడీపీకి సంబంధించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా విశాఖలో ప్రభుత్వ క్రైస్తవ భూముల్ని కొట్టేసింది ఎవరు అంటూ దాదాపు ఇలాంటి ఒక 8 ప్రశ్నలు అయితే లేవనెత్తారు. వీళ్ళు టీడీఆర్ బాండ్లు కొట్టేసింది ఎవరు, స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్ అయ్యేలాగా చేసుకున్నది ఎవరు అంటూ ఇలా పలు ప్రశ్నలు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. భూ కబ్జాల గురించి కానీ ప్రభుత్వ స్థలాల గురించి కానీ మెన్షన్ చేసి వదిలేస్తే ఎవరి గురించి ఎవరు ఈ పోస్టర్లు వేశారనేది అర్థమయ్యేది కాదు. కానీ స్వయంగా తన సొంత కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే మనం చూడొచ్చు. దాదాపుగా 1 సంవత్సరం లోపు ఎంపీ ఎంవివి కుటుంబ సభ్యులను అయితే కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం కూడా మనం చూసాం. సో ఇది ఎంవివి సత్యనారాయణని టచ్ చేసేలాగా మొత్తం ఈ ఫ్లెక్సీలన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఒక్క చోటే, అంటే ఆర్టీసీ కాంప్లెక్స్, ముఖ్యంగా ఎంవిపి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే వీటిని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎక్కడైనా ఇంకా ఆ నియోజకవర్గ పరిధిలో ఇంకెక్కడైనా అనేది కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని అయితే పోలీసులు తొలగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న రైట్ రాజు, అయితే ఇప్పటి వరకు అంటే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఈ టైంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఏ విధంగా చూడొచ్చంటారు? దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే ఎవరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం తెల్లవారేసరికి రాత్రి పూట వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఉదయానికి ఈ ఫ్లెక్సీలు ఒక కలకలం అయితే సృష్టించాయి. అయితే పోలీసులు విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించారు. కానీ ఎవరు కట్టారు, ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఎవరు చేయించారనేది ఇప్పటికే పూర్తిగా వాళ్ళ దగ్గర ఆ సమాచారం లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఫ్లెక్సీలను తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి తెలిసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని వెంటనే ఫ్లెక్సీలన్నిటిని కూడా తొలగించారు. దీంతో పాటు నియోజకవర్గ పరిధిలో ఇంకెక్కడన్నా ఇలాంటి ఫ్లెక్సీలు వెలిసాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసి వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది అంటే ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ గెలిచి తీరాలి. ఎందుకంటే 2014, 19లో ఓటమి చెందింది. 2009లో అటు కాంగ్రెస్ టీఆర్పీలు ఉన్నా కూడా టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 4వసారి నేను గెలిచి తీరుతానని ఇక్కడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం వెలగపూడి రామకృష్ణ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ గెలుపు అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అటు వైసీపీ కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే టీఎన్ఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి టీడీపీ యువ నాయకులే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. మరి వేచి చూడాలి, పోలీసులు ఈ కేసుని ఛేదిస్తారా, లేకపోతే ఫ్లెక్సీలు తొలగించాం కాబట్టి ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాజు.